మల్లికి తీసుకెళ్ళా కుస్మా పర్లేదు కూర్చి అదే డాన్స్ కాలేజీ టైములో కన్ను కొట్టి పిలిచినావు నేను రానుకో అంటే కన్ను ఎరు చేసినావు నేనటండి దండాడదాన్ని కాదు నేను రాను బాబా అదే అలా లాక్కూడదు పడిపోతారు అలా లాక్కూడదు ఓకే చూడండి ఎవరు తిరగండి అమ్మా మీరు తిరగాలి పరిగెట్టాలి అమ్మా రా అదే ప్రైజ్ నీకే అమ్మా మందికి నిదానంగా రండి జాగ్రత్త ఇక అందరూ బయటకు పోండి ఇది ట్రైన్ అందరూ ఇది ట్రైన్ ఉండండి అందరూ స్టార్ట్ చేయ బాబు ఇక అందరూ ట్రైన్ అమ్మా రండి ఎవరికి తెలియదు ఎక్కడ పడుతుందా అనుకోండి ఎవరికి తెలియదు ఎక్కడో అక్కడుంటే వచ్చింది ఫాస్ట్గా ఢిల్లీ ఎక్కడ ఢిల్లీ అందరూ గట్టిగా తమ్ముడు పెడతా ఏమా ఏ లేడు ఎక్కడ ఉన్నాడు కిరణమయ్య
చర్చిలోనే మేడ మీద ఉన్నాను మా వీడియో తీస్తున్నాను. మా ఫోన్ ఎత్తలేదు, వంటలో ఉన్నాడు అందుకనేసి. సరే సరే. రాజన్యా ఒకసారి రావు మీదకి, ఒకసారి ఇదిగోట్రా. ఎందుకంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మన సృష్టి ఇచ్చిన దేవుని ఆరాధించాలా, స్తుతించాలా, ఆయన నామాన్ని మనము గణపరచాలా. మన జీవితంలో గతంలో నేను చిన్నప్పుడు చూస్తుంటాను, చాలా సినిమా థియేటర్లు ఉండేవి. ఇప్పుడైతే లేదు, సినిమా థియేటర్లు మన చేతిలోకి వచ్చేసాయి. అవునా? సినిమా థియేటర్లు మన సినిమాలు మన చేతిలోకి వచ్చేసాయి. ప్రియమైన సోదరు సోదరులు, ఆ రోజుల్లో ఆదివారం అంటే ఉదయాన్నే చర్చికి వెళ్తారు కొంతమంది ఎక్కడికి వెళ్తారు? మధ్యాహ్నం భోజనం చేయగానే సినిమాకి బయలుదేరుతారు. దంపతులు అయితే మధ్యాహ్నం, సాయంత్రం, యవనస్తులు అయితే సెకండ్ షో, రాత్రికాల సినిమాలు కలుగుతుంటాం. మంచిదే, ఏలోక సంబంధమైన ఆనందము, సంతోషము మంచిదే. అది మన జీవితంలో అన్ని సక్రమముగా జరగాలంటే, ఒక క్రమ పద్ధతిలో జరగాలనుకుంటే మొట్టమొదటి నుంచి మనకు జ్ఞానము, తెలివి వచ్చిన దగ్గర నుంచి దైవ బోధలు అంటల్లో ప్రార్థన చేసి వాళ్ళకి భోజనాలు అందించి అన్ని సేవలు చేశారు. నాకు కరోనా రాలేదు. క్రైస్తవులా చెప్పండి, దేవుని స్తుతించండి. నాకు కరోనా రాలేదు, ఎందుకంటే ఆమెనే నేను జ్ఞాపకం చేస్తున్నా. అంత సేవ చేసి ఆమెకు రాలేదు, నాకెందుకు వస్తుంది? 2 సంవత్సరాలు నేను తిరిగాను దుబాయ్ దేశంలోని క్రైస్తవుల మధ్యని. అవుని ఎవరైనా అవుని సర్వేశ్వరుడు ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం ఈ అందరితో ఉండగాక. ప్రియమైన అమ్మ తాతరారా, ఈనాడు ప్రత్యేకంగా మీ కొరకు ఈ యొక్క దివ్య బలి పూజ, ఈ యొక్క సమాధానములతో, ప్రేమ ఐక్యతతో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవాదేవుడు ఆశీర్వదించాలని కళ్ళు మూసుకొని అందరూ ఆ ప్రభుని వేడుకుందాం. ప్రభువా దయచూపము. ఈనాడు ప్రత్యేకంగా ఉప్పాడ అక్కమ్మ, వారి యొక్క కోడలు, కొడుకు ఆయన ఆరోగ్యంగా ఉన్నారని దివ్య బలి పూజ. పొట్టి లోకేశ్, మేరీ, భాన్విక మరియు వారి యొక్క కుటుంబంలో ఆయన ఆరోగ్యాలను ప్రభు అనుగ్రహి, దాన్విక వారి యొక్క కుటుంబంలో ఆయన ఆరోగ్యాలను ప్రసాదించాలని, కేలపర్తి ఆదిలక్ష్మి, అప్పలరాజు, కనకలక్ష్మి, డేవిడ్ రాజు వారి కుటుంబంలో ఆయన ఆరోగ్యాన్ని, శాంతి, సమాధానం దయచేయాలని, మరియు మీ కుటుంబాలు, మీ జీవితాలు ఆయన ఆరోగ్యములతో కొనతోగే విధముగా దేవాది దేవుని ప్రార్థన చేయొచ్చు. అందరూ 2 చేతులను జోడించుకోండి. అందరూ 2 చేతులను జోడించుకొని ప్రార్థన చేయండి. యేసు ప్రభువు నిజమైన దేవుడు. ఎవరైతే యేసు ప్రభువు దేవుడు అని విశ్వసిస్తారో వారు పరలోక రాజ్యాన్ని పొందుతారట. ఈనాడు అటువంటి నమ్మకాన్ని ఐదులైన మీకు మరియు క్రైస్తవులుగా ఉన్న మాకు ఇప్పటి వరకు దేవుడు మిమ్మల్ని ప్రాణముతో, ఆయన ఆరోగ్యములతో, కుటుంబములతో మరియు పిల్ల పాపలతో, మనవరాలు మనవలతో, ఆస్తి పాస్తులతో ఆశీర్వదించి ఉన్నారు. కాబట్టి కృష్ణవేణి, వారి యొక్క అల్లుడు అమృతరావు, వారి యొక్క కుటుంబము ఆయన ఆరోగ్యములతో, శాంతి సమాధానంతో వర్తిల్లే విధముగా, మరియు ప్రత్యేకంగా మన మధ్య ఉన్న మదర్ తెరీసా అమ్మగారి యొక్క ఉద్దేశాలను, వారు చేయించిన సేవను
దేవాది దేవుడు ఆశీర్వదించి వారిని ఆరోగ్యముతో జ్ఞానంతో నింపి వారు మరింత పేదలకు సేవ చేసే విధముగా అవసరంలో ఉన్న వారిని ఆదుకునే విధముగా ప్రార్థన చేయించు. అందరము రెండు చేతులు జోడించి మీ కుటుంబం కొరకు, మీ మనవళ్ళు, కొడుకు, కోడల కొరకు మరియు మీ యొక్క ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా ఈనాడు వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, సకల సభ్యుల రాజువై నీవు మా హృదయాలను నీ నామం పట్ల ప్రేమతో నింపము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ భావన కలిగించి మాలోని మంచిని పోషించి పెంచము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దాన్ని సంరక్షింపము. మీతో పవిత్ర ఆత్మతో కలిసి యుగములు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. తాడి మరియు గొరిటి నాడు మనకు ప్రభు యొక్క వాక్యాన్ని చదవడానికి వస్తూ ఉన్నారు. దేవుని ఫలము, మీరు దేవుని భవనం కోరడం. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1 నుండి 9. సహోదరులారా, నిజమునకు ఆధ్యాత్మిక వ్యక్తులతో మాట్లాడిన విధమున మీతో మాట్లాడలేకపోయింది. లౌకికులని, క్రైస్తవ విశ్వాసంలో పసిబిడ్డలని పెంచి నేను మీతో మాట్లాడవలసి వచ్చినది. అన్నం తినుటకు మీకు శక్తి లేనందున మేము భోజనంతో కాక పాలతోనే పోషించవలసి వచ్చినది. అంతేకాదు, ఇప్పటికీ మీరు భుజింపగల స్థితిలో లేరు. ఏలైనా ఇప్పటికీ మీరు లౌకికంగానే జీవిస్తున్నారు కదా. అసూయపరులై ఒకరితో నొకరు కలహించుకుంటూ చేయరు. ఇంకా మీరు లౌకికంగా మానవ మాత్రలుగా జీవిస్తున్నట్లే కదా. ఒకడు నేను పౌలు అనుసరుడును అని, మరి ఒకడు నేను అపోల సహచరుడును అని పలుకుతున్నప్పుడు మీరు లౌకిక వ్యక్తులుగా ప్రవర్తించట్లేదా? నిజమునకు అపోల ఎవరు, పౌలు ఎవరు? మేము విశ్వసింప చేసిన ఆ దేవుని సేవకులను మాత్రమే. ప్రతి వ్యక్తి దేవుడు వానికి అప్పగించిన పనిని చేయును. నేను విత్తనము నాటిని, అపోల నీరు పోసను, కానీ దానికి పెరుగుదలను ఇచ్చినది దేవుడే. నిజమునకు విత్తువాడు నీరు పోయేవాడును ముఖ్యులు కాదు. ఏదైనా మొక్కకు పెరుగుదల నసుకు దేవుడే ముఖ్యుడు. విత్తువానికి నీరు పోయేవానికి భేదము లేదు. వానవానే పనిని బట్టి ప్రతి వ్యక్తిని దేవుడు ప్రతిఫలమిచ్చను. మేము దేవుని సేవలో కలిసి పనిచేయవారు. మీరు దేవుని పొలము, మీరు దేవుని భవనం కూడా. ఇది ప్రభు వాక్యం. నాలుగో అధ్యాయము పవిత్ర వచనంలో 38 నుంచి 44 వరకు. యేసు ప్రార్థనా మందిరమును వీడి తిన్నగా సీమోను ఇంటికి పోయాను. అప్పుడు సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో మంచం పట్టి ఉండెను. వారు ఆమె విషయము ఆయనకు మనవి చేసింది. అప్పుడు ఆయన ఆమె చెంత నిలిచి జ్వరమును గద్దింపగా అది విడిచిపోయాను. ఆమె వెంటనే లేచి వారికి పరిచర్య చేయసాగాను. పొద్దు పొంగకుండగా నానా విధ రోగ పీడితులైన వారందరినీ వారి వారి బంధువులను యేసు వద్దకు తీసుకుని వచ్చుచుండెను. అప్పుడు ఆయన వారిలో ఒక్కొక్కరి మీద తన ఆస్తముల నుంచి వారందరినీ స్వస్థపరిచారు. అనేకుల నుండి దెయ్యములను నీవు దేవుని కుమారుడు అని కేకలు పెట్టుచు వెళ్ళిపోయాను. అవి ఆయన క్రీస్తు అని
ఎరుగుండుట వలన ఆయన వారిని గద్దించి మాట్లాడనీయలేదు. వేకువనే లేచి యేసు ఒక నిర్జన ప్రదేశములకు వెళ్ళాడు. ప్రజలు ఆయనను వెదుకుచూ వచ్చి తమ్ము విడిచిపోవలదని అనగా ఆయన వారితో, నేను ఇతర పట్టణంలో కూడా దేవుని రాజ్యముల గురించి బోధింపవలసి ఉన్నది, అందువలనే నేను పంపబడితిని అని పలికెను. పిమ్మట యేసు యోదయ ప్రార్థనా మందిరములో బోధించుచుండెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రభువా, మీ బోధల వింటు ద్వారా మా పాపములు పరిహరింపబడగాక. అప్పుడు గీతం పాడుచు ఉండగా మీరు ఎవరైనా కానుకలు తీసుకుని వచ్చినట్లయితే సమర్పించము హృదయపనము కలిగిన మన్యము ఆ ప్రభుని అర్పించుము స్తుతియాగము చేసెదము వెండి బంగారము రత్నములన్నీ అర్పించగలేము దినమున ప్రతిగలిచెకు నిన్ను కీర్తించగలము వెండి బంగారము రత్నములన్నీ అర్పించగలేము దినమున ప్రతిగలిచెకు నిన్ను కీర్తించగలము పాపులమను మేము పరముని చేర్చాం పాపులము పరమునికి చేర్చాం కరుణామయ మాత్మన చేసేవి కరుణామయ మాత్మన చేసేవి సమర్పితము హృదయాత్మన చేసేదము కలిగిన మన్నియు ఆ ప్రభుని కర్పించము స్తుతియాగం చేసేదము సమర్పితము హృదయార్పణ చేసేదము కలిగిన మన్నియు ఆ ప్రభునికి అర్పించుము స్తుతియాగం చేసేదము సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వసదా కుమ్మరించును కాక. తత్ఫలితంగా మేము దివ్య సంస్కార రూపంలో నిర్వహిస్తున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనమును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపము. మన దేవుడైన ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి కలిగితే సర్వేశ్వర అప్పగించుకున్నప్పుడు అప్పమని అందుకొని మీకు కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి తురించి శిష్యులకు తెచ్చుకుంటారు. మీరందరూ దీన్ని తీసుకుని పుచ్చుతాం. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధులనే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనలు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచుంటారు. మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయరు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకే దారిపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయడు.
ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గర్భితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఇప్పుడు రెండు చేతులను పైకెత్తి ఆ ప్రభువు మనకు నేర్పించిన పరలోక జపాన్ని అందరూ జపించుదురు. పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకముందు నెరవేరినట్లు భూలోకముందు నెరవేరును గాక. నీకు అనుగ్రహించుము, పాపముల వారిని విమోచించినట్లు పాపముల మీద నుండుము, మమ్ము స్వాధీనములో ప్రవేశింపనివ్వక కీడులో మమ్మల్ని రక్షించండి. ప్రభువానికి ప్రభువా ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండను గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరు గొడపిల్ల సమాధానం చేయండి. ఇదిగో సర్వేశ్వరుడు గొడపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొడపిల్ల విందుకు పిలవబడిన మనమందరము ధన్యులము. స్వామి స్వామి చేస్తున్నాను. ఇశ్రాయేలును వాగ్దాన సీమకు నడిపించు వేళలో యావే దేవుడు ఇశ్రాయేలును వాగ్దాన సీమకు నడిపించు వేళలో అన్నవిందును కురిపించి అన్నవిందును కురిపించి నడుపది ఏడు పోషించి నడుపది ఏడు పోషించి రండి రండి బిందుకు కలరా బిందుకు రండి రండి బిందుకు దేవుని
ప్రేమలో తోటి వారి సేవలో మాకు ఉత్సాహం కలిగించినట్లు అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయించున్నామో ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ఈనాడు కబడ్డగా బతికి తిని 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. 4 కొడుకులు నాకు హైదరాబాద్లో కొడుకు ఎవరు చూడరు. మన బతుకు మన బతకడమే. దేవుడి మీద ప్రార్థించుకొని దేవుడు ఎప్పుడు మంచి తావేవాళ్ళరా భగవంతుడని దేవుడి కన్నా మనసు పెట్టుకోవాలా. అంతేగాని ఎవరు సొంతారు పెడతారు నాకు చెప్తాము అన్నమంతా అనవసరం. ఎలా జరిగేది భగవంతుడి మీద కట్లే మోసామో పుల్లే మోసామో పెంచామో లేదో వాడలకే కొడుకులకి అనవసరం. ఇదంతా మనం వేసేసి భగవంతుడు ఉన్నాడని దేవుడి మీదే వెళ్తాము. మనం భగవంతుడు ఉన్నాడు మొత్తం మేంగా నేను ఎక్కడా నీళ్ళు మోసి 10 ఏళ్ళ నీళ్ళు మోసి పెంచాను 4 కొడుకులు. మా అమ్మ పాల్గొన్న సభలు ఉండి మేము ఎన్ని కష్టాలు పడ్డాను. ఈ రోజు తీసిలోకి వచ్చాం. నా కొడుకులు మంచిగా కోటలు భగవంతుడు చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు పెన్షన్ చెప్తాడు. అరగల పొలం ఉంది. మాట్లాడక కబడతలుగా మాట్లాడి బతకగలుగుతున్నాను ఈ రోజున. అంతే. ఒక కొడుకు కూతురికి పెళ్లిళ్ళు అయిపోయి ఒక కూతురు చనిపోయింది కానీ వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. కొడుకు పెళ్ళి అయింది. కొడుకు 2 పిల్లలు. ఆ పిల్లలకి 2 పిల్లలు 5వ మాసం వచ్చి ఉన్నాం. అక్కడ అట్లాగా చచ్చిపోయింది. ఎయిర్పోర్ట్లో ఇల్లు పెట్టాడు. చచ్చిపోతే అడుగుతుండగా చచ్చిపోయాడు. కొడుకు అన్నాడు, అమ్మ మా ఆవిడ మరి అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతున్నట్టుంది, నువ్వెందుకు ఇక్కడ ఉండవు, మన నాన్న కట్టాడు కదా, నీకు మాత్రలు మందులు నీకు ఏది కావాలో సప్లై చేస్తాను, మన ఇంటికి వెళ్ళిపోయిన ఆటో కట్టించి పంపించు. ఆ మందులు పంటాడు, సూపర్ మార్కెట్లో నీటి మార్కెట్లో పంటాడు. ఎదురులా డబ్బులు కానీ పక్కకిస్తాడు. చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు కదా, డబ్బులు ఆడపిల్లకి కాలక్షేపం చేస్తున్నాడు. ఆ కోడలు కూడా తప్పదు, అప్పుడప్పుడు తప్పదు చూస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఉండగా కదా కోడలు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆడమాట ఆడమాటే అనాలి. అబ్బాయి ఒక్క కొడుకు ఆడ బాగా కట్టాలి. సరే కానీ నేను వచ్చేసాను. నా బతుకు నేను బతుకుతాను. నేను ఒకసారి వేస్తున్నాను, 4 రోజులు అంటున్నాను, వచ్చేస్తున్నాను. ఎంత సంపాదించి ఇల్లు వాడలన్నీ కట్టి ఏం జీవితాలు మనకి ఎప్పుడు మనకి తిన్నది ఈడిపోత పడకంట మనసాలు పడకంట దేవుడు తీసుకుపోతాడని చూస్తాను. ఆ దేవుడు ఆ పరిస్థితే మనకు రావాలి. కూతుర్లు తెలియదు ఏమైనా అందుకోవడానికే చూస్తారు. దీన్ని అమ్మ మా పిల్లలు ఉడిపాలి చూస్తాను కదా, మా పిల్లలు ఉడిపాలి, మా పిల్లలు ఉడిపాలి మేము చెయ్యము, మేమేం చేస్తాము. మన పరిస్థితి అది అనుకుంటుంది. ఆ దీపం ఏదైనా మనది ఏంటి ఇది ఒక కాలం అనమాట. ఏ కాదు పోయి కాదు వాళ్ళకి ఏం చేయరు, మనకి ఏం చేయరు, మనల్ని చూడరు. ఆ దేవుడు ఎప్పుడు మనకి చదివిస్తారా అని మనం చూసుకొని కూడుకుంటాం. ఇంతలా కాదు జ్వరం వచ్చినట్టు మంచి నీకు ఇచ్చిన ఆధారాలు లేవు ఉన్నాయా? లేవు. నీదా ముందు ఎత్తానలా నీళ్ళు అయిపోయి ఎలా నీళ్ళయ్యాలా? ఆ దేవుడు అలా చేస్తాడు. తల్లి దేవుడు నమ్ముకోండి అందరూ. Lord.